అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఆనందాల హరివిల్లు మీ ఇంట్లో అనుక్షణం పూయాలని, మీ జీవితంలో అన్ని సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి నా మార్నింగ్ రొటీన్‌ని స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ మార్నింగ్ రొటీన్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపేణా తెలియచేయండి. మీరు చేసే ఒక చిన్న కామెంట్, ఒక చిన్న లైక్ నాకు ఎంతగానో మోటివేషన్‌గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ తీయటానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ మాత్రం చేసి పెట్టండి ప్లీజ్. ఇంకా పాపకి లంచ్ బాక్స్లోకి ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను వెజిటేబుల్స్ తోటి. అందుకోసం అనేసి ఒక 4 బీన్స్ అయితే తీసుకున్నానండి. ఈ బీన్స్ని సన్నగా ఇలాగా మీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక క్యారెట్ కూడా తీసుకుంటున్నాను. క్యారెట్కి పైన ఉండేటువంటి తొక్క మొత్తం మనం పీల్ చేసేసుకోవాలి. ఆ విధంగా మనం పీల్ చేసేసుకుంటే క్యారెట్ అన్నది మనకి తినేటప్పుడు కానీ వండేటప్పుడు కానీ నీట్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఫ్రైడ్ రైస్ అన్నది హెల్త్కి చాలా మంచిదండి. కాకపోతే కొన్ని అందులో అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే అస్తమానం తినము కాబట్టి ఎప్పుడైనా ఒకసారి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా బయట తినే టేస్ట్ పిల్లలకి వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా బయట ఫుడ్కి అస్సలు వెళ్ళరు. ఇంట్లోనే తినడానికి చేస్తూ ఉంటారు. మనం బయట వాటితో పోల్చుకుంటే ఇంట్లో చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెట్టచ్చు. అలాగే ఇందులో వేసేటువంటి సోయా సాస్ కానివ్వండి, వెనిగర్ కానివ్వండి, అవి అంత ఆరోగ్యానికి మంచిది కాదు. కాకపోతే మనం బయట వాడేదానికంటే కూడా తక్కువగా వాడుతూ ఉంటాము. అలాగే మంచి క్వాలిటీవి తెచ్చుకుని వాడుతూ ఉంటాం కాబట్టి నెలలో ఒకసారి 2 సార్లు పిల్లలకి చేసి పెట్టచ్చు. పిల్లలకే కాదండి, అప్పుడప్పుడు మనం కూడా చేసుకుని తినచ్చు అనమాట. నేను క్యారెట్ని, పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక 3 గుడ్లు అయితే తీసుకున్నాను. వీటినైతే నేను చక్కగా కలిపేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా సాల్ట్ వేసి అందులో వాటర్ వేయండి. వాటర్ వేయటం వల్ల ఏంటంటే మనకి ఎగ్గులోకి మొత్తం అంతా సమాంతరంగా కలుస్తుంది కాబట్టి కొద్దిగా సాల్ట్లో వాటర్ అన్నది వేసుకుని ఇప్పుడు ఈ గుడ్డులన్నిటిని కూడా బ్రేక్ చేసుకుని అందులో వేసేసుకుని బాగా డీప్ చేసేసుకోవాలన్నమాట. బాగా గిలగొట్టేసినట్టయితే ఆ గుడ్లన్నీ కూడా కలిసి మనకి ఫ్రైడ్ రైస్లో ఒక పెద్ద పెద్ద పీసెస్ కింద తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ టెక్నిక్లన్నీ కూడా మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. మా నాన్నగారు వంట కుక్ అండి. ఆయన ఎంత బాగా వండుతారో వంటలన్నీ కూడా నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ కొట్టిన గుడ్లు ఉన్నాయి కదా, ఈ గుడ్లను కూడా నేను వేస్ట్ చేయకుండా మొక్కల్లో వేసుకోవడానికి ఉల్లిపాయ తొక్కులు, కూరగాయ తొక్కులు ఏ వచ్చినా సరే కవర్లో ఎత్తి పెట్టుకుంటూ ఉంటాను. కింద పైన మొక్కలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం ఇలా కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. మేమైతే ఏమి వాడమండి, ఇలా కిచెన్లో వచ్చే వేస్ట్ మొత్తం జాగ్రత్త చేసుకుని అవే మొక్కలకి ఇచ్చుకుంటూ ఉంటామన్నమాట. ఇలా వచ్చే వాటర్ను కూడా నేను వేస్ట్ చేయను. ఈ వాటర్ను కూడా నేను మొక్కలకే వేస్తూ ఉంటాను. మేము ఇలా బాల్కనీలో నుంచి వేసేస్తే మొక్కలు కొన్ని ఉంటాయి బాల్కనీలోకి, అందే విధంగా ఆ బాల్కనీలో నుంచి ఇలా మొక్కలకు కూడా వేసేసుకుంటూ ఉంటాను. ఈ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా. ఇప్పుడు కట్ చేసుకున్న ఆ చెక్క అది ఉంది కదా, చాపింగ్ బోర్డు ఇరిగిపోతే ఆ ఇరిగిపోయిన దాన్ని నేను ఇలా వాడుతూ ఉన్నానమాట. ఆ వాటర్ అది కూడా పక్కా పెట్టేసుకున్నాను. ఇంకా రాత్రి వండినప్పుడు ఒక 2 ఆనియన్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్ళి ర్యాక్లో వేసేసుకున్నా. ఇలా బయట ఉన్నాయి అంటే కనుక మా వారు తిడతారు, నీకు అవసరమైన వాటికే తీసుకోవచ్చు కదా, ఎందుకు ఎక్కువ తీసుకుని బయట పెట్టుకుని పాడు చేస్తూ ఉంటావు, చెమ్మ అయితే కుళ్ళిపోతాయి కదా అనేసి అని తిడుతూ ఉంటారనమాట. ఇంకా అందుకని లోపల పెట్టేసుకున్నా. నాకు కుక్కర్ చూసారా ఇలాగా మొత్తం అంతా లీక్ అయిపోతుందండి. ఈ కుక్కర్ మూత కూడా అరిగిపోయిందనమాట. ఈ కుక్కర్ తీసుకుని నేను 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 సంవత్సరాల్లో బాగా వాడటం వల్ల ఏంటో బాగా అరిగిపోయింది. ఇప్పుడు దీని నుంచి బాగా లీక్ అయిపోతుంది. అండ్ నేను కుక్కర్ కొనుక్కోవాలన్నమాట. ఈసారి కుక్కర్ కొనుక్కునేటప్పుడు కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా మీకు మంచి టిప్స్ ఇస్తూ ఉంటాను. ఈ లోపలగా ఆయిల్ నిండుకుందనేసి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేను ఒకేసారి గానుగ నుంచి ఒక 20 లీటర్లు 30 లీటర్లు గానుగ నూనె అయితే తెప్పించేసుకుంటానండి. గానుగ నూనె వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక టైంలో ఏంటంటే గానుగ నూనె వాడకూడదు అని చెప్పిన డాక్టర్సే ఇవాళ మళ్ళీ ఇప్పుడు గానుగ నూనె వాడండి, పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్స్ మంచివి కాదని చెప్తున్నారు. ఒక టైంలో ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్సే మంచివి, అవే హార్ట్కి మంచిది, అవే వాడండి అనేసి చెప్పారనమాట. అంటే సీజన్ వారీగా ఎలాగా ఫుడ్స్ మారుతూ ఉంటాయో అలాగే డాక్టర్స్ మారినప్పుడల్లా కూడా ఇలా ఫుడ్కి సంబంధించిన
కరివేలు కూడా మారిపోతూ ఉంటాయో ఏంటో. అండ్ ఇప్పుడేంటంటే మూకుడులో వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనం ఇందాకడ సాల్ట్ కలుపుకున్న గుడ్లు ఉన్నాయి కదండీ! ఆ ఎగ్స్ కూడా వేసేసుకొని ఇలాగ మొత్తం అంతా మనం చక్కగా ఇలా కలుపుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా మనం ఎగ్‌నైతే వేపుకోవాలనమాట. ఇలా చేస్తే మనకి ఫ్రైడ్ రైస్‌లో చాలా పెద్ద పెద్ద పీసెస్ కింద వచ్చి చాలా బావుంటుంది తినేటప్పుడు. సాల్ట్ అన్నది మనం ముందుగానే కలిపేసి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటదనమాట తినేటప్పుడు. అదే మనం పైపైన జల్లామనుకోండి, ఉప్పు అనేది పైపైన అంటి లోపలంతా చప్పచప్పగా అంత టేస్టీగా ఉండదనమాట. అందుకోసమని నేను సాల్ట్ అన్నది ముందుగా కలిపేసుకుంటాను. ఇది మా నాన్నగారి టిప్ అండి. మా నాన్నగారు ఎప్పుడు ఇలాగే చేస్తారు ఫ్రైడ్ రైస్ చేస్తే గనక. మా నాన్నగారి చేత ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటామంటే నాకు ఎంత ఇష్టమో మా నాన్నగారు భలే చేస్తారనమాట. ఇంకిప్పుడు ఈ ఎగ్ వేగిపోయిందనమాట. దీన్నైతే పక్కకు తీసేసుకోవాలి. ఈ ఎగ్ కూడాను మనకి చక్కగా ఒక 70% వేగాక పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ కూడా పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి. చాలామంది ఇదే స్టేజ్‌లో ఆనియన్స్ అవి ఇవి వేస్తారు కానీ నేనేం వేయట్లేదు. అండ్ ఫ్రైడ్ రైస్ తెల్లగా కనిపించేలాగా చేస్తా ఉన్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్‌కి సరిపడగా సాల్ట్ అనేది వేసుకొని చక్కగా వేపేసుకోవాలనమాట. కొద్దిగా అజీనామోటో వేసుకుంటున్నానండి. ఇదన్నది చాలా లైట్‌గా వేసుకున్నాను. ఎందుకంటే ఆ టేస్ట్ రావాలంటే ఫ్రైడ్ రైస్ టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా టేస్టింగ్ సాల్ట్ కొంచెమైనా వేయాలి. ఇంకా టేస్టింగ్ సాల్ట్ వేశాక నేను ఇప్పుడు వేపిన గుడ్లు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటాను. మనకి వెజిటబుల్స్ అన్నవి ఒక 50% వేగితే చాలనమాట. మరీ మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ కూడా తీసుకుని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ వేశాక ఒకసారి కలిపేసుకుని రైస్‌కి సరిపడగా సాల్ట్ అన్నది వేసుకోవాలనమాట. అంటే ఇప్పుడు మనం ఎగ్‌కి సరిపడగా సాల్ట్ వేసుకున్నాం. అండ్ వెజిటబుల్స్‌కి సరిపడగా సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు రైస్‌కి సరిపడగా సాల్ట్ అనేది వేసుకున్నాం అనమాట. అలాగా దేనికి దానికి సరిపడగా వేసుకొని లాస్ట్‌కి వచ్చేటప్పటికి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వెనిగర్, కొద్దిగా సోయా సాస్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్, హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నా. పంచదార వేయటం వల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ అన్నది అంతా ఈవెన్గా ఉండి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఒక స్వీట్ అలాగే ఈ వెనిగరు సోయా సాస్ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుద్ది అనమాట. ఇప్పుడైతే పాలైతే కాద్దామనేసి పాలు మీద మేకడైతే తీసేసుకుంటున్నాను. నేను ఈ విధంగానే మేకడంతా కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను. వారానికి కానీ 2 వారాలకు కానీ ఒకసారి మేకడన్నదంతా తీసుకుని వెన్నపూస చేసుకుని దాన్ని నెయ్యి కింద అయితే కాచుకుంటాను. ఇప్పుడు పిల్లలకి పాల కోసం అనేసి పాలైతే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. పాలు కాగిపోయినాయి అనమాట వాళ్ళకి. అంటే గోరువెచ్చగానే చేస్తానండి, మరీ మసాలా కాగక్కర్లే. నేను ఆల్రెడీ కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి టైం సేవ్ అవుతుంది అనమాట. మళ్ళీ బాగా కాచి మనం చల్లారి పెట్టుకునే కంటే కూడా కొద్దిగా గోరువెచ్చగా అవ్వగానే పిల్లలకి పాలు తీసేస్తూ ఉంటానన్నమాట. ఇంకా అదే గిన్నెలో టీ కూడా పెట్టేసుకున్నాను. అండ్ మన ఛానల్ని తరచుగా ఫాలో అయ్యే వారికి తెలుస్తుంది నేను ఇలా చేస్తానని. కొత్తగా చూసే వాళ్ళు ఎవరికైనా అయితే ఇలాగ ఒకే గిన్నెలో అన్నీ చేసిస్తూ ఉంటాను. పిల్లలకి పాలు, మా వారికి, నాకు టీలు అన్నీ ఒకే గిన్నెలో చేసిస్తాను. ఇంక ఇవి వచ్చేటప్పటికి పచ్చ సంపంగి అండి. ఎంత మంచి పరిమళం వస్తుందో అసలు. ఒక్కటి బెడ్రూమ్లో పెట్టమంటే చాలన్నమాట. 2 days అయినా మంచి అరోమా వస్తుంది బెడ్రూమ్ నుంచి. నేను ఇలా బెడ్రూమ్లో పెట్టిన ఈ పచ్చ సంపంగిని ఆయిల్లో కూడా వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో వేసుకుని మూత పెట్టేసి ఒక్కసారి గెలకొట్టేసామంటే అసలు సంపంగి నూనెతోటి ఈ ఆయిల్ అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు తలకి రాచుకుంటే చాలన్నమాట. మన దగ్గర ఒక మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ తోటి పిల్లలకి తలకైతే పెట్టేస్తూ ఉంటాను. ఈ ఆయిల్ అన్నది కూడా నేను ఎలా కాచాను అనేది వీడియో తీసి పెట్టాను. అండ్ ఇంకా పిల్లలకైతే జల్ల వేయటం స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా మా చిన్నది తల మీద చేయగానే ఇంకా యాక్టింగ్ మొదలు పెట్టేస్తుందండి. ఇంకా మహానటి కూడా ఏం పనికి వస్తుంది మా పిల్లల ముందు అనిపిస్తూ ఉంటుంది అనమాట. జడ వేయించుకోవడానికి ఎంత బాధపడిపోతుందో అసలు చూస్తున్నారు కదా. అటు పడుకుని ఇటు పడుకుని అసలు తల అన్నది ఒక పక్కకు పెట్టదనమాట. నాకేంటంటే పిల్లలకి చక్కగా ఇలాగా బిగించి జల్లు వేస్తే జల్లు సాగుతాయి కదా, కొంచెం వాళ్ళు అందంగా కనిపిస్తారు కదా అనేసి నేనేమో జల్ల కోసం అంత కష్టపడి వేస్తూ ఉంటాను. కానీ వీళ్ళేమో జల్లు వేయించుకోవడానికి ఎంత బాధో. జల్లు వేసాక మళ్ళీ ఎమ్మటనే
పూలు పెట్టాలి. పూలు పెట్టుకుంటాం ఇష్టము కానీ జల్లు వేసుకుంటాం మాత్రం ఎంత కష్టమో. అసలు దువ్వెన పెట్టగానే ఆ ఆలస్యమో ఇంకా వీళ్ళకి వేడుపు అన్నది ఎంత బాగా వస్తూ ఉంటుందో. నాకు పొద్దున్నే ఇదొక తలనొప్పి అనమాట. మా పాపలకి జల్లు వేయటం అంటేనే చాలా కష్టమైన పని. అదిగోండి సంపంగి పూలు వేశాను కదా, మా పాప అంటుంది, అమ్మ సంపంగి పూలు వేసావు మంచి స్మెల్ వస్తుంది అంటే ఇంకా తనకి చూపించాను అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి పొద్దున్నే పనులు చేసేటప్పుడు ఎంత బద్ధకం అనిపిస్తుంది, అస్సలు చేయలేము, కాసేపు పడుకుందాము, ఇంకొక అరగంట ఆగి లెగుద్దాము అని అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా బద్దకించి పడుకోకండి. ఎప్పుడైతే మనం ఏ పని అయితే చెయ్యాలి అనుకుంటామో ఖచ్చితంగా మనం అనుకున్న టయానికి నిద్ర లేగటం అంత అవసరము. అలాగే నిద్ర లేచాక ఫస్ట్ బ్రష్ చేసేసుకోండి. బ్రష్ చేసేసుకున్నారు అంటే కనుక మనకి ఉండేటువంటి బద్ధకం అన్నది పోతుంది. ఇంకొకటి మనకి నచ్చిన పాటలో మనకి నచ్చిన దేవుడికి సంబంధించిన పాటలో లేదంటే ఏమైనా విష్ణునామాలో లేదంటే సుప్రభాతమో ఏదో పెట్టుకున్న ఆ బద్ధకం అన్నది పోతుంది. మనం యాక్టివ్గా ఎనర్జిక్గా పని చేసుకోవడానికి అవుతుంది అనమాట. నేనైతే ఇదే పని చేస్తూ ఉంటాను. పొద్దున్న ఎప్పుడైనా కానీ నాకు బద్ధకంగా ఉండి ఇంకా కాసేపు పడుకుందాము అని అయితే ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు ఖచ్చితంగా సుప్రభాతం పెట్టుకుంటా. సుప్రభాతం వింటూ ఆ సుప్రభాతాన్ని హమ్ చేసుకుంటూ చక్కగా పనులన్నవి చేసేసుకుంటే ఎప్పుడైతే సుప్రభాతం పెడతానో బద్ధకం గిద్దకం మొత్తం అంతా పోతుంది అనమాట. ఎవరి దేవుళ్ళు నచ్చుతారో ఆ దేవుళ్ళకి సంబంధించిన పాటలు పెట్టుకుని ఇంట్లో పనులు చేసుకున్నాము అంటే చాలు అనమాట. హాయిగా పనులు అయిపోతాయి. పొద్దున్నే ఒక మంచి ఎనర్జీ మనకు వస్తుంది. ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నది మనకి వస్తుంది అనమాట. ఎప్పుడైనా కానీ మీకు బద్ధకం అనిపించింది అంటే ఫస్ట్ లెగ్గానే బ్రష్ చేసేసుకోండి. ఆ తర్వాత దేవుడి పాటలు ఏమైనా పెట్టుకోండి. ఆ తర్వాత చక్కచక్క పనులు అయినవి ఒకదాని వెనకాల ఒకటి అయిపోతూ ఉంటాయి. ఇంకా నైట్ ఏంటంటే పాపకి కరాటే క్లాస్ ఉందనమాట. అందుకోసం అనేసి ఇంకా రాత్రి రాగానే పడుకుండిపోయింది. ఇంకా స్నానం అది కూడా చేయలేదు. ఇంకా బలవంతంగా అన్నం తినిపించేసాక ఇంకా పడుకుండిపోయింది. ఇంకా నైట్ హోంవర్క్ అది కూడా చేయలేదనమాట. కరాటే అంటే ఏమీ అంత ఈజీ కాదండి. చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి అనమాట. ఇంకా తను పడుకున్నాక కాసేపు కాళ్ళకి అవి ఆయిల్ రాసి ఇంకా నొక్కితే హాయిగా పడుకుందనమాట. పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీ నేర్పించాలి. గేమ్స్ అయినా లేదు భరతనాట్యమైనా లేదు అంటే ఇప్పుడు ఆడపిల్లల్లో ఖచ్చితంగా ఉండాల్సింది సెల్ఫ్ డిపెండ్ అన్నది వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. అందుకే మా పాపకి కరాటే నేర్పిస్తున్నాం అనమాట. ఇంకా తనైతే జల్లు వేసేసాక ఇంకా స్నానం అయితే చేపించేసే ముందు నేను తనకి వేయాల్సిన బట్టలు చిన్న పాపకి పెద్ద పాపకి వేయాల్సిన బట్టలన్నీ కూడా తీసుకుని ఓ దగ్గర అయితే పెట్టేసుకుంటాను. వాళ్ళు స్నానం వచ్చేటప్పటికి టవల్ అది కూడా అక్కడ రెడీగా పెట్టేస్తాను. ఇంకా స్నానానికి తీసుకువెళ్ళే ముందే నేను లంచ్ ప్యాక్ అన్నది లంచ్ ప్యాక్ చేసేసుకుంటాను. ఇంకా అతన్ని రెడీ చేసే లోపుగా ఏంటంటే ఇంకా టిఫిన్ అది కూడా ఇచ్చేస్తూ ఉంటాను. అలాగా నేను ఒక పక్క రెడీ చేస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు టిఫిన్ అన్నది తినిపించేస్తారనమాట. ఇంకా తనకి ఫ్రైడ్ రైస్ చేశాను కాబట్టి ఇంకా పుచ్చకాయ అయితే పెట్టాను అనమాట. సమ్మర్లో ఖచ్చితంగా పిల్లలకి పుచ్చకాయ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు వాటర్ అన్నది తక్కువ తాగుతారండి. అందుకనే వాళ్ళకి వాటర్ ఉన్న ఫ్రూట్స్ అన్నవి పెడుతూ ఉండాలి. పుచ్చకాయ కానివ్వండి, కర్బూజా కానివ్వండి, ఇలాంటివి వాళ్ళకి పెడతాం అలవాటు చేయాలి. ఇంకా మా పెద్ద పాప కానీ చిన్న పాప కానీ పుచ్చకాయ అన్నది బాగా తినేస్తారు. తనకి లంచ్ కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా మా వారు ఏంటంటే ఈ పూట గోంగూర పచ్చడి చెయ్యి అనేసి ఇంకా గోంగూర కోసుకొచ్చారనమాట. ఇంకా గోంగూరని అయితే ఒలిచేస్తున్నారు ఆయన. ఇంకా కింద అంత నీట్గా కోయటానికి లేక కొమ్మల కింద కోసుకొచ్చేసారు. ఇంకా పైన కూర్చుని అయితే చక్కగా ఒలుస్తూ ఉన్నారు. బాగున్న ఆకు, బాగోలేని ఆకు, పండిపోయిన ఆకు ఇలా అన్నీ తీసేసి నీట్గా అయితే ఒలుస్తున్నారనమాట. మా వారు అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు ఏంటంటే మొత్తం ఇంట్లో పనులన్నీ ఒకే చేతి మీద అవ్వాలి కాబట్టి కొన్ని పనులు మా వారు హెల్ప్ చేయకపోతే అస్సలు కావన్నమాట. పిల్లలకి తినిపించటం కానీ అప్పుడప్పుడు మా పాపని రెడీ చేయడం కానీ ఇలాంటి హెల్ప్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇంక ఈలోపుగా మా పాపని అయితే స్నానం అయితే చేయించేశాను. తనకి బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ అయితే కాల్చి ఇచ్చేసాను. మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ పెట్టాను కాబట్టి ఇప్పుడు చపాతీ అనమాట. అదే ఇప్పుడు కూడా పెట్టేస్తే ఇంకా మధ్యాహ్నము ఇప్పుడు ఒకటే అయిపోతుంది. తనకి బోర్ అవుతుంది కదా అనేసి మార్చిచ్చాను. ఇప్పుడు తను చెప్పే మాటలు ఎలా ఉంటాయో వినండి. నచ్చిందా? మా మమ్మీ లంచ్ బాక్స్లో ఫ్రైడ్ రైస్ పెట్టింది, పెనము పచ్చకాయ పెట్టింది. నేను అంతా పచ్చకాయ నాకు ఇష్టము. అవునా? పెట్టేసుకో నోట్లో.
బా అవ్వా అవ్వ అందరూ వచ్చిందా బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. విన్నారు కదా తన మాటలు ఎంత ముద్దుగా మాట్లాడుతుందో. ఇవాళ ఏ గోల ఏ డిస్టర్బెన్స్ లేదనమాట. ఇంకా తన మాటలు అయితే పెట్టాను. అలాగే చాలామందికి నాకు కామెంట్స్ చేస్తూ ఉన్నారు, సారీ ఏమనుకోకండి, అండ్ నేను సిల్వర్ షాపింగ్కి సంబంధించిన వీడియో పెడతాను అనేసి ఇంకా పెట్టలేదు కదా. నేను మైక్ అయితే ఆర్డర్ చేయడానికి చూస్తున్నానండి, ఎందుకంటే నేను కనబడుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా బాగుంటుంది. నేను వస్తువు చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కంటే కూడా నేను కనబడుతూ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా మంచిదిగా ఉంటుందేమో అనేసి అనుకుని ఇంకా మైక్ కొనుక్కోవడం కోసం అనేసి ఇంత ఆలస్యం చేస్తూ ఉన్నాను. ఏమనుకోకండి, ఖచ్చితంగా పెడతాను. ఇంకా ఆ సిల్వర్ జ్యువెలరీతో పాటు నేను పాపకు ఒక మినీ హారం కూడా చేపిస్తున్నాను, అది ఇది కలిపి చూపిద్దామనేసి ఆగాను అనమాట. కంగారు పడకండి, ఖచ్చితంగా నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఆ వీడియోకి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ చిన్నపాటి వెసులుబాటు అండి, ప్లీజ్ ఏమనుకోవద్దు. అండ్ నాకు కొంచెం టైం ఇస్తే ఖచ్చితంగా మీకు ఆ వీడియోలో అన్నీ డీటెయిల్గా చాలా క్లారిటీగా అయితే పెడతాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే పాపకి పూలు అయితే పెట్టేస్తున్నాను. ఇవే మన పైన డాబా మీద కాచే పూలు అనమాట. ఇంకా ఇవన్నీ సాయంకాలం మాల కట్టి పెట్టుకుంటాం, పెద్ద పని అండి. ఇంచుమించు 2 మూరలు 3 మూరలు వస్తూ ఉన్నాయి. ఇంక పూలన్నీ మాల కట్టుకుంటామే పెద్ద పని నాకు ఈవినింగ్. ఇంకా ఇవాళ చిన్న మొక్క మిగిలితే నేను కూడా పెట్టేసుకున్నాను. చాలా రోజుల తర్వాత గుండు చేయించుకున్నాక చాలా రోజుల తర్వాత పూలు పెట్టుకున్నాను. ఇంకా ఫ్లిప్కార్ట్లో ఇది 1 కార్ట్ సెట్, ఇది పైన టీపాయ్ పైన వేసిన కవరు తీసుకున్నాను అనమాట. చాలా తక్కువ రేట్కి వచ్చింది. ఆ దివన్ కట్ సెట్ వచ్చేటప్పటికేమో 210 రూపాయలు, ఇది వచ్చేటప్పటికేమో 128 రూపాయలు ఎంతో పడ్డదనమాట. ఈ కవరు చాలా బాగుంది, చాలా క్వాలిటీతో ఉందన్నమాట. చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇంకా మీకు కూడా చూపించాను. మీకు కూడా ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ స్కిప్ చేయకుండా ఇక్కడ దాకా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అప్పటిదాకా బాయ్, టేక్ కేర్.